जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ। హలో ఆల్, ఎలా ఉన్నారు? ఏంటా ఈ శారీస్ అయినా ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా. ఎస్, నేను మీషోలో తీసుకున్న శారీస్, వాటి క్వాలిటీ ఎలా ఉంది అండ్ వాటి ప్రైజెస్ గురించి అండ్ అప్కమింగ్ మనకు పట్టు శారీస్ దాంట్లో ఏ రేంజ్లో ఉంటాయి. యాక్చువల్గా అయితే 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి పట్టు శారీస్. అవి పట్టు మోడల్లో వస్తాయి, ప్యూర్ పట్టు అయితే కాదు, బట్ కట్టుకుంటే లుక్ అంతా బాగానే ఉంటుంది. సో అవన్నీ నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అన్ని శారీస్ అన్నీ మీషోవి చూపిస్తాను, తర్వాత వేరేవి చూపిస్తాను. ఇది కూడా బాగా మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్ శారీ, ప్యూర్ రెడ్ కలర్, మస్తు ఉంటుంది. అయితే మ్యారేజెస్కి, యాక్చువల్గా రెడ్ కలర్ మ్యారేజెస్కి బాగా ప్రిఫర్ చేస్తారు కదా. అండ్ ఇంకోటి ఇంట్లో అమ్మవారికి ఫ్రైడేస్ పూజ చేసుకునేటప్పుడైనా లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ డెవోషనల్కి బాగా సారీ. ఇది కూడా మీషో నుండి తీసుకున్న శారీ. ఇది అరౌండ్ 500 to 600 అలా పడుతుంది. ఇది కూడా బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది. బిగ్ బార్డర్ అంటే 3/4 లాగా వచ్చింది అనమాట, 4/4 కాకుండా. ఇది ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా వన్స్ అపాన్ ఏ టైంలో బాగా ట్రెండ్ అయింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మీషో శారీ. ఇదైతే 800 or 850 అలా పడింది, చాలా తక్కువే పడింది అనిపి లేదు, 700 to 800 మధ్యలో పడింది. ఇది మీకు లింక్స్ కావాలంటే నేను మెన్షన్ చేస్తాను, లింక్ అని కమెంట్ చేయండి. అండ్ ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చింది, బాగుంటుంది. ఇది కూడా యాక్చువల్గా నైట్ పార్టీ టైమ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకోవడానికి. సిల్వర్ షైనింగ్లో చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఈ శారీ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది. బ్లౌజ్ బార్డర్ అంచు ఉంటుంది కదా, అంచు సేమ్ ఇలానే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం ఏంటంటే మనం బాగా కాస్ట్లీ శారీస్ తీసుకుంటాం కదా, వాటి రెప్లికా అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా తక్కువే పడింది, 300 అలా పడింది. ఇవి యాక్చువల్గా ఒకసారి సేల్లో పెట్టారు ఇలాంటి మోడల్లోనే 4 కలర్స్ 1200 అలా పెడితే నేను ఒకసారి తీసుకున్నాను. సో దాంట్లో ఒక శారీ ఇది కూడా చాలా బాగుంటుంది సింపుల్గా కట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా వన్స్ అపాన్ ఏ టైంలో బాగా ఎల్లో అండ్ పింక్ బాగా ట్రెండ్ అయింది కదా, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, అప్పుడు తీసుకుందే. ఇది ఒక 500 రేంజ్లో అలా పడింది. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది తొందరగా కలర్ పోయింది ఒక టూ వాషెస్కి. సో ఇదైతే ప్రిఫర్ చేయొద్దు, ఇదైతే కొనుక్కోవద్దనే చెప్తాను నేను. దీని మీద బ్లౌజ్ కూడా ఏం కుట్టించుకోలేదు, ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటే అది పేరప్ చేసాం. మనం ఎప్పుడైనా సింపుల్ శారీస్కి మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే బాగా లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది. అది మ్యాక్సిమం అందరికీ తెలుసు, బాగా శారీస్ కట్టుకునే వాళ్ళకి. ఇది అరౌండ్ ఒక 350-500 మధ్యలో పడింది. ప్రైజెస్ ఎందుకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు అని అంటే లింక్స్ అయితే ఉన్నాయి, బట్ ప్రైజెస్ నేను అన్నీ చెక్ చేయలేదు. బట్ అన్నీ కూడా బడ్జెట్లోనే తీసుకున్నాను. అప్పుడు సూపర్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది కూడా వేసుకోవడానికి ఏదైనా అకేషన్కు లేదా ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది. అది ఏమో ఆరెంజ్ కలర్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్. బట్ దీంట్లో కొంచెం మబ్బుగా కనిపిస్తుంది కానీ బయట మాత్రం బాగుంటుంది. ఇది కూడా దీనికి బ్లౌజ్ కూడా మంచిగా మగ్గం వర్క్ ఇచ్చారనమాట. అంత తక్కువ ప్రైస్లో మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారంటే బాగా అనిపించింది. బాగా డిజైన్ వేసి ఇచ్చారనమాట మంచిగానే బ్లౌజ్. సో అంత తక్కువలో అయితే రాదు, సో మీషోలో కాబట్టి వచ్చింది. ఇది ఇంకొకటి, ఇది రెడ్ శారీ. ఇది కూడా ఒకసారి బాగా ట్రెండ్ అయింది. పార్టీస్ ఏ ఉన్నా సరే బాగా షైన్ అవుతుంది అనమాట. నైట్ పార్టీస్కి బాగా సరిపోతుంది. పగల టైం కట్టుకుంటే కొంచెం బెదురుగా ఉంటుంది, కానీ బార్డర్ చాలా బాగా వచ్చింది, డిజైన్ బాగుంది, కాకపోతే బ్రైట్గా లేదు. ఇదైతే ఒక వెడ్డింగ్ శారీ, ఇది మా అమ్మది. చాలా బాగుంది కదా, ఎప్పుడో ఒక 25 years 26 years బ్యాక్ శారీ. మస్తు కలర్ఫుల్ ఉంటుంది. అప్పట్లోనే అంత బాగా, అప్పట్లో అయితే అన్నీ ప్యూర్గానే ఉండేటివి, ఇప్పుడు అంత ప్యూర్గా అయితే ఏం లేవు. కొంచెం జరీ టైపు ప్యూర్ పట్టు శారీ మస్తు ఉంటుంది. ఇది కట్టుకుంటే నేను ఒకసారి ఏమో వేసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద శారీ. ఇదైతే ఒక 1500 అలా పడింది. ఇది కూడా ఇదేంటంటే చెక్స్ మోడల్ అనమాట. కొంచెం పెద్ద ఏజ్ ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటుంది, బట్ ఏదో తీసుకోవాలనేసి అప్పుడు తీసుకున్నట్టుంది అమ్మ. బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే, కాకపోతే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది. మరి చిన్న ఏజ్ వాళ్ళకేమో సెట్ అవ్వదు ఈ సారీ. చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజెస్ ఎందుకు చూపెట్టట్లేదు అంటే బ్లౌజెస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే చాలా ఎక్కువ లెంతీ అయిపోతుందని చూపెట్టట్లేదు. ఇదైతే అమ్మవారి దగ్గర ఇక్కడ మామూలుగా దుర్గమ్మని పెడతారు కదా, అంటే ఇది మన వాషెస్ చేసినా కానీ అస్సలు కలర్ అనేది వదలదు, అట్లనే ఉంటుంది. కాకపోతే ఎక్కువ షైనింగ్ ఉండదు, కొంచెం మబ్బుగా ఉంటుంది. కాస్ట్లీ శారీస్ ఎక్కడైనా సరే షైనింగ్ ఉండవు, కాకపోతే క్వాలిటీ బాగుంటాయి. ఎక్కడైనా గమనించండి. ఓ మై గాడ్, ఇది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ శారీ, ఐ థింక్ 10 years పైన శారీ ఇది. కానీ ఎంత బాగుందో క్వాలిటీ. అప్పట్లో ఒకసారి అమ్మమ్మ కొనిచ్చింది అమ్మకి, అది ఇంకా ఉంది. అస్సలు కలర్ పోలే, ఎన్ని వాషెస్ చేసినా కానీ అంతే. ఒక పూర్వకాలం శారీస్ ఏవైనా సరే, ఒక లాంగ్ బ్యాక్ శారీస్ ఏవి కూడా అసలు కలర్ పోవు.
ఇవైతే ఒక చార్మినార్లో తీసుకున్న శారీ. ఇది సూపర్గా ఉంటుంది, స్కై బ్లూ కలర్లో శారీ. ఇదైతే 700 అలా పడింది. ఇలాంటి శారీస్ మీషోలో కూడా ఉన్నాయి నాకు తెలిసి. అప్పుడు ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది అనేసి ఇది అమ్మ తీసుకుంది. మస్తుంది అసలు ఈ శారీ కట్టుకున్న కానీ లుక్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కృష్ణ బ్లూ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే. అయితే ఇది అన్ని కలర్ టోన్ వాళ్ళకైతే సెట్ అవ్వదు, బాగా వైట్గా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. బ్లాక్గా ఉన్న వాళ్ళకి కొంచెం నార్మల్ చామంచాయి ఉన్న వాళ్ళకైతే ఈ శారీ అంత బాగా సెట్ అవ్వదు అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇది యాక్చువల్గా మా బాబు ఫస్ట్ బర్త్డేకి తీసుకుందనమాట. ఇది కూడా చార్మినార్లోనే షాపింగ్ చేసింది. మేము మ్యాక్సిమం అక్కడే చేస్తాము. గ్రాండ్ శారీస్ అయినా, నార్మల్ అయినా, రెగ్యులర్ అయినా కానీ, పార్టీ వేర్ ఏదైనా సరే అక్కడే చేస్తాము. ఇంకా అక్కడి నుంచే ఇక్కడ షాప్స్లలో తెచ్చి అమ్ముతుంటారు కాబట్టి. సో ఒకసారి వెళ్ళినప్పుడు చాలా శారీస్ తెచ్చుకుంటాము, 15 అలా. ఇయర్కి మొత్తం సరిపడా దానికి ఆ ఫంక్షన్కి ఒకటి, ఫంక్షన్ కలా ఇది కూడా దానికి తీసుకుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద పట్టు శారీ అమ్మది. ఇది కూడా అరౌండ్ 4,500 అలా పడింది. ఇది కూడా ప్యూర్ పట్టు, చాలా బాగుంటుంది. దీనికి టజల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అమ్మని హ్యాండ్ మేడ్ అనమాట. ఆమెని కుట్టుకుంది, బయట కుట్టియకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మనే అన్ని బ్లౌజెస్ అన్ని కూడా స్టిచ్ చేసి అయితే షైనింగ్ వస్తుంది. పగల కంటే ఇది కూడా నైట్ టైం కట్టుకున్నప్పుడు బాగా బ్రైట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది గోల్డెన్ గ్లో వస్తుంది అనమాట, మొత్తం షైనింగ్ అంతా కూడా. శారీ బ్లూ కలర్ లో ఉన్నప్పటికీ సో ఇది నైట్ టైం పార్టీస్కి బాగుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద, ఇది ఒక 1000 రూపీస్లో అలా వచ్చేసింది. ఇది కూడా అక్కడే చార్మినార్లో షాపింగ్ చేసింది, బాగుంటుంది. ఇది కూడా వన్స్ అపాన్ ఏ టైంలో బాగా ట్రెండ్ అయిన శారీయే. ఇది చాలా బాగుంటుంది, 25 years ఓల్డ్ శారీ. ఇది కూడా సూపర్గా ఉంటుంది, షైనింగ్. యాక్చువల్గా ఈ శారీ నేను తీసేసుకుంటానని చెప్తుంటాను అమ్మకి. చాలా బాగుంటుంది. ఇది కూడా క్వాలిటీ అండ్ క్లాత్ కూడా కొంచెం సిల్క్ టైప్లో ఉంటుంది. ఇది కూడా పట్టు శారీయే, సూపర్గా ఉంటుంది అసలు కట్టుకుంటే. యాక్చువల్గా నేను ఏదైనా దీన్ని ఫ్రాక్ లాగా కానీ, ఏదైనా డ్రెస్ లాగా కానీ, లేదంటే హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకున్నాను. ట్రెండింగ్ పట్టు శారీ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, షైనింగ్. ఇది కూడా నైట్ టైం వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా కెమెరాలో పెద్దగా కనపడట్లేదు కానీ లుక్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. స్కిన్ టోన్ చాలా ఇంపార్టెంట్ శారీ సెలెక్షన్కి. అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి అన్ని శారీస్ అయితే సెట్ అవ్వవు, గ్యారంటీ. ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, పార్టీ వేర్, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవే యాక్చువల్గా చేద్దాం అనుకున్నా కానీ ఓపెన్ కూడా చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకులే అన్నట్టు ఇంకా